అందరికీ ఓం నమ శివాయ అండి. 4 ఇయర్స్గా వీళ్ళైతే సిన్సియర్గా లవ్ చేసుకున్నారు. చాలా అంటే చాలా, ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేకపోయినారు. అంత సిన్సియర్గా లవ్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ఒప్పించారు. వాళ్ళు ఒప్పుకోకుంటే ఎంతో ఇబ్బంది పడి మరీ ఒప్పించారు వాళ్ళని. చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళని ఒప్పించడానికి. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు, 2 ఫ్యామిలీలు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వీళ్ళకైతే మ్యారేజ్ కూడా చేసేసారు. అలా మ్యారేజ్ చేసిన మళ్ళీ 4 ఇయర్స్ అయితే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టలే. ఈ సమస్య అంతా వాళ్ళకి పిల్లలు పుట్టలే అనే వచ్చింది. అయితే 8 ఇయర్స్గా కలిసి ఉన్న వాళ్ళు విడిపోయారనమాట. ఇంకా అసలు ఎట్లా అంటే ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేము అన్నంతగా ఇష్టపడ్డారు, అంతగా ప్రేమించుకున్నారు వాళ్ళు. అందుకే పెద్దలను ఒప్పించి మరీ ఎదిరించి మరీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని రోజులైతే హ్యాపీగానే ఉన్నారు. చాలామంది వాళ్ళని చూసి కుళ్ళుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. భార్యకి ఇట్లా హెల్ప్ చేస్తాడా, అట్లా హెల్ప్ చేస్తాడా, ఈల్గాంగా చేసుకున్నారు మ్యారేజ్, ఇంకెవరు చేసుకోరా, ఎవరికి భార్య లేదా, ఎవరికి భర్త లేరా, ఇట్లా ఎంతోమంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కుళ్ళుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకెంతోమంది భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇలా అయితే కొంతమంది ఎట్లా అంటే ఇన్ని సంవత్సరాలు అయినా సరే పిల్లలు పుట్టలే, ఏం పుట్టలే, వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు పుడుతుర్రా లేదా, వాళ్ళ పనులు వాళ్ళకే ఉన్నాయి, పిల్లలు పుట్టట్లేదేమో, జల్సాలు చేస్తున్నారు అంతే, ఈ రోజుల్లో పిల్లలు ఎవరిని అంటున్నారు, ఎంజాయ్ చేయడానికే సరిపోయింది అని కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే మాట్లాడినారు. కానీ ఎవ్వరూ మాటలు పట్టించుకోకుండా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక 4 ఇయర్స్ గడిచిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంట్లో వాళ్ళ అత్త మామ కూడా ఆ పిల్లలు ఇంకా అవ్వట్లేదు, ఎందుకో ప్రాబ్లం ఏమన్నా ఉందేమో, హాస్పిటల్కి చూపిస్తే మంచిది కదా, అది ఇది అనేసి ఇంకా హాస్పిటల్ అయితే తిరిగారు. అయినా కూడా వాళ్ళకైతే పిల్లలు అయితే కాలేదు. ఇంకా కాలేదనేసి వాళ్ళకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా రోజు గొడవ పడడము, ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు రావడము, ఇంకా అతను కూడా చిరాకు చేయడం, ఇంకా పిల్లలు అవ్వట్లేదు చేయట్లేదు అని ఇంకా మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే స్టార్ట్ అయినాయి. అంటే నేను ఇంత ఇష్టపడితే కేవలం పిల్లల కోసము ఇప్పుడు నన్ను ఇంత హింసిస్తావా, అంటే నన్ను ఇంత ఇబ్బంది పెడతావా మీ అమ్మ మాటలు వినేసి, ఏమన్నా నా చేయిలో ఉందా, నా చేయిలో లేదు కదా, దేవుడిచ్చినప్పుడు ఇస్తాడేమో, నేనేం చేయాలి అనేసి అయితే ఇంకా ఆమె అయితే డైరెక్ట్గా చెప్పేసింది. అసలు ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదు ఆమెకు. అట్లా మాట్లాడుతుంటే ఆయన సడన్గా చేంజ్ అయ్యేసరికల్లా, ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు అన్నమాట. అంత బాగా చూసుకున్నాడు. సడన్గా ఇలా చేంజ్ అయ్యేసరికి అయితే ఆమె కూడా ఏం చేయలేకపోయింది. ఇంకా వీళ్ళ మధ్యలో చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా అయిపోయినాయి. ఇక అంటే ఆవేశంలో ఇంకా వీళ్ళిద్దరూ నీకే అంత ఉన్నప్పుడు నాకెంత ఉండాలి అనేసి ఇంకా ఒకరిని మించి ఒకరు రెచ్చిపోయి ఇంకా వాళ్ళైతే సపరేట్ అయిపోయినారు అనమాట. నేను ఇంకా నీతో రాను, ఉండను, చెయ్యను, నేను వెళ్ళిపోతాను అనేసి ఆ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఇతను అయితే ఇక్కడే ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకెళ్ళి తీసుకురావాలి అని కూడా అసలు అనుకోవట్లేదు ఇతను. ఎందుకు, తనే అమ్మాయి తనే వెళ్ళిపోతే నాకేం అవసరం తీసుకురావడానికి, నేనేం తప్పు చేసిన అనేసి ఇట్లున్నారు. ఒకరిని మించి ఒకరు అస్సలు ఉండొద్దు, ఎవరో ఒకరు తగ్గాలి. ఇన్ని రోజులు మీరు ఇంతగా లవ్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టలే అనేసి చిన్న చిన్న దాంట్లోకి ఇంత పెద్ద గొడవ చేస్తే ఎట్లా? పిల్లలు పుట్టకపోవడం చిన్న విషయం అయితే ఏం కాదు, కానీ అది భగవంతుని చేయిలో ఉంది, దేవుని చేయిలో ఉంది, మనం ఏం చేయలేం మనుషులం. కాబట్టి మీకు నిజంగానే పిల్లలు కావాలి అనుకుంటే బయట ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని తెచ్చుకొని పెంచుకోండి. మీరు ఒకరికి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, మీకు పుణ్యం వస్తుంది, మీకు పిల్లలు ఉన్నట్టు అవుతుంది. అప్పుడు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎంతో ఇష్టపడి ఒకరినొకరు వదులుకోకుండా అంతగా ఇష్టపడి తర్వాత చిన్నవి కాస్త పెద్దగా చేసుకొని విడిపోయి జీవితాలు అయితే ఎవ్వరూ నాశనం చేసుకోవద్దు. నేను చెప్పే రిక్వెస్ట్ అయితే ఇది ఒక్కటే. నిజంగా అండి, ఆవేశానికి పోతే మన జీవితాలే నాశనం అవుతాయి. కొంచెం ఆలోచిస్తే ఖచ్చితంగా దానికైతే ఆన్సర్ దొరుకుతుంది. ప్రతి దానికైతే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించాలి. వాళ్ళు రెచ్చిపోయారు కదనేసి వాళ్ళని మించి మనం రెచ్చిపోతే మనమే నష్టపోతాం. అందుకే దయచేసి ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి అంతే.
మీరు ఎంతగా ఇష్టపడుకున్నారో అవన్నీ ముందు అన్నీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి అంతే. మీరేమంటారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. వీడియోకి అయితే లైక్ చేయండి, లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. అండ్